అమర్నాథ్ ఆలయం ఇది ఇండియాలో పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకుంటారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచు కొండలుంటాయి. వేసవికాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి. ఆ గుహలో అపురూపమైన మంచు శివలింగం దర్శనమిస్తుంది. ఇది 40 రోజుల పాటు కరక్కుండా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఏం జరిగిందో తెలియదు. ఆ శివలింగం కేవలం కొన్ని రోజుల్లోనే కరిగిపోయింది. ఇలా ఎందుకు జరిగింది? ఇది కేవలం వాతావరణ మార్పుల వలన, మానవుల చర్యలే కారణమా? ఏదైనా ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందా? ఆ కారణాలేంటో నేను చెప్తా, వినండి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్షల మంది భక్తులు జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ గుహకు యాత్ర చేస్తారు. ఈ యాత్ర 2 మార్గాల ద్వారా జరుగుతుంది. పహల్గాం, బాల్టల్. ఈ 2 కష్టతరమైన ఎత్తైన మార్గాలు. కానీ భక్తుల శ్రద్ధ ఎప్పుడూ తగ్గదు. ఈ గుహలో సహజంగా ఏర్పడే మంచు శివలింగం బాబా బర్పాని భక్తులకు శివుడి సాక్షాత్కారంగా కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం యాత్ర మొదలైన కొన్ని రోజుల్లోనే శివలింగం కరిగిపోవడం భక్తులను ఆశ్చర్యంలో, బాధలో ముంచెత్తింది. గతంలో ఈ శివలింగం 12 నుంచి 15 అడుగుల ఎత్తులో ఉండేది. దాదాపు 40 రోజుల పాటు అలాగే ఉండేది. కానీ 2025లో జూలై 3న యాత్ర మొదలైన కేవలం 10 రోజుల్లోనే శివలింగం 1.5 నుంచి 2 అడుగులకు తగ్గిపోయింది. చివరికి పూర్తిగా కరిగిపోయింది. ఇది చూసిన భక్తులు చాలా నిరాశకు గురయ్యారు. ఒకప్పుడు మంచు కప్పబడిన ఈ మార్గం ఇప్పుడు దుమ్ముతో నిండిపోయింది. గతంలో చల్లగా ఉండే ఈ గుహలో ఇప్పుడు సన్నని షర్ట్లోనే వెళ్లగలిగారు. ఇది నిజంగా ఆశ్చర్యకరం. అసలు విషయానికొస్తే మంచులింగం ఎందుకంత వేగంగా కరగడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు దీనిని గ్లోబల్ వార్మింగ్తో ముడిపెడుతున్నారు. ఇకపోతే కాశ్మీర్ లోయలో ఈ సంవత్సరం అసాధారణమైన వేడి, తక్కువ మంచు పడ్డం వల్ల పర్వతాలు వేగంగా కరిగిపోతున్నాయి. 1953 తర్వాత ఎన్నడూ లేనంత ఎక్కువగా 2025 జూన్, జూలై నెలల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాలు కూడా చాలా తక్కువగా కురిశాయి. దీనివల్ల యాత్రా మార్గంలో దుమ్ము, ఆరని పరిస్థితులు ఏర్పడ్డాయి. మంచు లింగం కరిగిపోవడానికి ఇది ఒక పెద్ద కారణం. కానీ ఇది కేవలం వాతావరణ సమస్య మాత్రమేనా, లేక భక్తుల సంఖ్య పెరగడం కూడా ఒక కారణమేనా? దాని గురించి వివరంగా చూద్దాం. గత 20 సంవత్సరాల్లో అమర్నాథ్ యాత్రలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 1990లో కేవలం 12,000 నుంచి 30,000 మంది యాత్రికులు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఏటా 7.5 లక్షల మంది దాటుతున్నారు. ఈ భారీ జనసంఖ్య, హెలికాప్టర్ రాకపోకలు, రోడ్ల నిర్మాణం, భారీ యంత్రాల వాడకం వల్ల స్థానిక వాతావరణం మీద తీవ్ర ప్రభావం పడుతోంది. మానవ చర్యలు కూడా శివలింగం కరిగేందుకు ఒక కారణమే. అయితే కొందరు భక్తులు దీనిని ఆధ్యాత్మిక కోణంలో చూస్తున్నారు. మానవ విలువలు క్షీణిస్తున్నాయని, ఇది శివుడు మనకు ఇచ్చే సంకేతమని వారు భావిస్తున్నారు. ఇది మహాదేవుడు తన 3వ కన్ను తెరవబోతున్న సూచన కావచ్చు. ఈ ఆలోచనలు భక్తుల మనసులో భయం, ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి.